Hi, welcome back to Ramareddy Maths Academy. What is our last class? ఏం చేస్తున్నాం మనం ఏ క్లాస్లో ఉన్నాము? హయ్యర్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వీటిని ఏమంటాము? లీనియర్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్లో. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను? వాట్ ఈజ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ప్రిన్సిపల్స్ ఏంటో చూసాము. Today we are going to discuss the particular integral. Actually, what is the general solution? General solution is nothing but y is equal to yc plus yp. We already discussed the complementary function. Today we are going to discuss the yp. In yp we have so many methods, almost 6 methods is there. First of all, before going to discuss the particular integral, what is d and what is the 1 by d? In this chapter you know that d is nothing but the d by dx. అప్పుడు మరి 1 by d ఏమవుతుంది? d అనేది డిఫరెన్షియేషన్ అయితే 1 by d ఈజ్ నథింగ్ బట్ ద ఇంటిగ్రేషన్. అంటే dకి 1 by d ఏమవుతుంది? It is a reciprocal inverse operator. Inverse operator. దాన్ని ఏమని రాయొచ్చు? d inverse or integral. For example, ఇందులో 1 by d of x అంటే ఇంటిగ్రల్ ఆఫ్ x. అప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ x అంటే దీని వాల్యూ ఏమవుతుందండి? ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఎస్ కాదండి, ఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది? ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2. మరి డి క్యూబ్, దాన్ని ఎలా రాస్తాం? 1 by d 1 by d 1 by d. అంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేయండి ఒకసారి. కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకి ఇక్కడ? ఇది అవుతుంది. దీనికి మళ్ళీ ఒకసారి ఇంటిగ్రేషన్, ఇంకా డి స్క్వేర్, ఇంకా 2 ఉన్నాయి కదండి, డి స్క్వేర్ అంటే మళ్ళీ ఒకసారి రాయండి. 1 by d ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్ మైనస్ కాస్ ఎక్స్. ఇప్పుడు దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఎందుకని ఇది ఉంది కదా. దిస్ ఇస్ ద వే షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలా 1 by d ఆఫ్ కాస్ 3x అంటే మనం ఏమని రాస్తాము? సైన్ 3x బై 3. అవునా? మరి దీనికి డిఫరెన్షియేషన్ చేయాలనుకోండి, d చేస్తే మనకి ఏమొస్తుంది? d అంటే డిఫరెన్షియేషన్, దెన్ యూ విల్ గెట్ కాస్ x బికాస్ దీస్ టూ ఆర్ ద రెసిప్రోకల్స్. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ద జనరల్ ఇన్ఫర్మేషన్ ఫర్ 1 by d. నౌ we are going to discuss the particular integral. అసలు particular integral అంటే ఏంటిది? pi తోనే డినోట్ చేస్తాము. pi అంటే ఏంటంటే ఇచ్చినటువంటి ఫంక్షన్ని మనకి ఇందాక ఒకటి తెలుసండి, f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ d ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసి d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తే that is nothing but our auxiliary equation. For that you will get the complementary function, right? That is the one way. That is first method. దీనికండి. కానీ ypకి ఏం చేయాలి మనం ఇక్కడ? the general form, the general equation for particular integral ఎలా రాయాలి? f d of y is equal to q of x. ఇచ్చినటువంటి ఈక్వేషన్ q of x ఫామ్లో రాయాలి. either q of x, it may be exponential, it may be log, it may be sin, or it may be x into e power x, anything. ఓకే, అలా ఇచ్చినప్పుడు దానికి స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఈ ఫామ్లో రాసిన తర్వాత after that what is our yp? 1 by f of d into q of x. Now we are going to discuss whether it is exponential. ఇస్తేంటో మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ypకి ఇది యాక్చువల్ ypకి జనరల్ ఈక్వేషన్. ypకి జనరల్ ప్రిన్సిపల్ ఏంటి? ఈ ఫామ్లో రాసిన తర్వాత మనం ఈ ఫంక్షన్ ఎలా ఉంటే ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఫస్ట్ మెథడ్ ఈజ్ ద ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f d of y is equal to exponential like this. f d of y is equal to e to the power of ax. ఈ ఫామ్లో ఉన్నప్పుడు నేనేం చేయాలి? హౌ టు రైట్ ద పర్టికులర్ ఇంటిగ్రల్? 1 by f of d into q of x. Here what is our q of x? It is exponential. ఇలా ఇచ్చినప్పుడు all of you
రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చినటువంటి ఫంక్షన్ ప్లేస్లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంటే కనుక మనం ఏం చేయాలి, పుట్ d ఈజ్ ఈక్వల్ టు a అనేది ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు దిస్ ఫంక్షన్ విల్ గెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ f ఆఫ్ a. అవునండి, అప్పుడు e to the power of ax. That is the solution. అదేంటో నేను ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ this is not equal to 0. If it is equal to 0, it will going to infinite. అవునా, అందుకని నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఒకవేళ మీరు ఇక్కడ d ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫంక్షన్ వాల్యూ కనుక 0 అయితే గో ఫర్ కేస్ నెంబర్ 2. ఏం చేయాలి అప్పుడు, వాట్ ఈజ్ అవర్ వైపీ, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇది కనుక 0 అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దెన్ our formula is x by first differentiation of this function. దీనికి ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసి e to the power of ax అని రాసి అగైన్ అవర్ ప్రీవియస్ స్టోరీ. అప్పుడు మళ్ళీ f ఆఫ్ dలోకి వస్తుంది కదా, అప్పుడు పుట్ d is equal to a. ఓకే, దెన్ you'll get the solution. ఫర్ సపోజ్ మళ్ళీ d ఈక్వల్ టు a సబ్స్టిట్యూట్ చేసినాక కూడా మీకు 0 అయిందనుకోండి, దెన్ గో ఫర్ సెకండ్ డెరివేటివ్ x స్క్వేర్ బై f డబల్ డాష్ ఆఫ్ d e పవర్ ax అని రాసి దెన్ అగైన్ పుట్ d ఈజ్ ఈక్వల్ టు a. సిన్స్ విల్ గెట్ ద ఫైనైట్ వాల్యూ. ఎక్కడి వరకు చేయాలి, మనకి నాట్ ఈక్వల్ టు 0 వచ్చేంత వరకు చేయాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. See the problem. ఏమి ఇచ్చాడు ప్రాబ్లం, సాల్వ్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ dy బై dx ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ 2x. నిన్న నేను ఏం చూశాను, f d ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే ఫ్రమ్ ఇయర్ yc కనుక్కున్నాను. కానీ ఇది ఎలా ఉంది, f d ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. అంటే యూ నీడ్ టు ఫైండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ బోత్. ఓకే, ఇవి రెండు నేను సాల్వ్ చేయాలండి. ఇవి రెండు సాల్వ్ చేయడానికి ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ రైట్ ద గివెన్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ d. దీన్ని నేను ఏమని రాయొచ్చు, నౌ దిస్ ఈస్ d స్క్వేర్ y. ఇదేమవుతుంది 4dy. లాస్ట్ క్లాస్లో చెప్పాను d బై dx ఇస్ d. ఓకే, d స్క్వేర్ బై dx స్క్వేర్ ఈజ్ d స్క్వేర్. ఈ ఫామ్లో ఉంది కదండి. ఇందులో ఏది కామన్ టర్మ్ ఏంది, y కామన్. అప్పుడు y కామన్ తీస్తే నాకేం రాయొచ్చు, d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ 2x. నౌ యూ కెన్ కన్సిడర్ దిస్ ఈజ్ 1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే మీకు ఇది ఎలా ఉంది చెప్పండి. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f d ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఎలా ఉంది, therefore equation 1 is of the form f d of y is equal to q of x. అవునా, కానీ first how to find the complementary function. For the complementary function we need to write f d of y is equal to 0 for CF కి నేను ఏం చేయాలి, f d of y ఈక్వల్ టు 0. దెన్ వాట్ ఈస్ అవర్ f d of y, d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 3 ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్. వాట్ ఈజ్ అవర్ ఆక్సిలరీ ఈక్వేషన్ గైస్, ఎలా రాస్తాను, ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటిది, ఇన్ ద ప్లేస్ ఆఫ్ d పుట్ m. దట్ ఈస్ వాట్, f ఆఫ్ m ఈక్వల్ టు 0 అంటే m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, 3 1s 3, నేను యాడ్ చేస్తే 4 వస్తుంది. అంటే ఫ్యాక్టర్స్ నాకు ఏమొస్తాయి, m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ m ప్లస్ 3. సాల్వ్ చేయండి, సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుంది, టేక్ m కామన్, దిస్ ఈజ్ m ప్లస్ 3, టేక్ 1 కామన్, m ప్లస్ 3. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ గైస్ హియర్, m plus 1 is equal to 0 and m plus 3 is equal to 0. Then equate from here I'll get m is equal to minus 1, m equal to minus 3. Listen carefully, recollect our previous class. ఏమని చెప్పాను, కాంప్లిమెంటరీ ఫంక్షన్ if ఏంటివి, 2 roots are real and different. The 2 roots are real and different. ఏంటి,
ఎలా రాయాలి అప్పుడు? m ఈజ్ ఈక్వల్ టు -1, -3 ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. రియల్ అండ్ డిఫరెంట్ అయినప్పుడు వాట్ ఈస్ అవర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్? Then y says c1 e to the power of m1x plus c2 e to the power of m2x. డిఫరెంట్ కదండి. ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది? c1 plus c2x into e to the power of mx. ప్లీజ్ రిమెంబర్ ఆల్ దీస్ ప్రిన్సిపల్స్. ఓకే, అప్పుడే మీకు ఇది ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తానండి. yc ఏమొస్తుంది చెప్పండి? c1 e to the power of నాకేమొస్తుంది yc చెప్పమ్మా? yc is equal to c1. m1 అంటే either you can take -1 or -3, your wish, e to the power of -x plus c2 e to the power of -3x. This is what? This is our CF. నాకు CF వచ్చిందండి. ఓకే, డన్. ఫస్ట్ జాబ్ ఓవర్. దిస్ వన్ ఈజ్ డన్. దెన్ గో ఫర్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్. yp కనుక్కోవాలంటే వాట్ ఈజ్ ద రూల్ ఫర్ yp? వాట్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఫర్ yp? ypకి ఎలా చేయాలి? చెప్పండి. f d of y is equal to q of x అని రాసి ypని ఎలా రాయాలండి? 1 by f of d into q of x. కానీ ఇక్కడ మనకి f of d అంటే ఏంటి చెప్పండి? f of d అంటే ఏంటి? d square plus 4d plus 3 and q of x which is nothing but ఈజ్ ఈక్వాలిటీగా అవతల ఉందండి. ఏంటది? e to the power of 2x. కానీ మనకి తెలుసు. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, డోంట్ స్కిప్ ద వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నేను మీకోసం ఇంత నీట్గా చెప్తున్నాను. ప్లీజ్ ట్రై టు రైట్ ద ప్రాబ్లమ్. నోట్స్ తీసుకోండి, పెన్ తీసుకోండి, స్టెప్స్ నోట్ చేసుకోండి, సాల్వ్ చేయండి. అప్పుడే మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు d is equal to a. ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనకి ఏమని తెలుసు? మనకి పుట్ d is equal to a. ఇక్కడ d equal to a సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు అది ఏమవుతుంది చూడండి. d స్క్వేర్లో d స్క్వేర్ అంటే 2 స్క్వేర్, d అంటే 2, మళ్ళీ e to the power of 2x యాజ్ ఇట్ ఈజ్ రాయాలి బెటా. సపోజ్ మీరు d ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేసినాక డినామినేటర్ 0 అయితే గో ఫర్ ఫస్ట్ డెరివేటివ్. కానీ ఇక్కడ 0 అవుతుందా చూడండి. ఇది 4 అవుతుంది, ఇది 8, 3. వాట్ ఈజ్ అవర్ వాల్యూ హియర్? దేర్ఫోర్ yp ఈజ్ 1 by 8, 4, 12, 12 plus 3, 15. ఎంతండి? దిస్ ఇస్ 15 into e to the power of 2x. This is what? This is our కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇది మన కాంప్లిమెంటరీ ఫంక్షన్, అవునా? ఇప్పుడు దెన్ వాట్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్? దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ of the given equation is y is equal to what? yc plus yp. అవునండి, నాకు yc వచ్చింది, yp వచ్చింది, రైట్. దేర్ఫోర్ y is equal to what? yc. yc అంటే ఏంటిది? ఇదండి, c1 e to the power of -x, c2 e to the power of -3x plus yp. yp అంటే ఏమొచ్చింది నాకు? 1 by 15 e to the power of 2x by 1 by 15. This is our final solution of the given ఈక్వేషన్. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ని ఫామ్లో రాయాలి. తర్వాత fd of y ఈక్వల్ టు q of x ఫామ్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ నుండి yc కనుక్కోవచ్చు, ఇక్కడ నుండి yp కనుక్కోవచ్చు. CFకి ycకి ఏం చేయాలి? fd of y is equal to 0 అనుకుంటే d ఫామ్లో రాసి d ప్లేస్లో ఏం రాస్తే వచ్చే ఈక్వేషన్ యాక్సిలరీ ఈక్వేషన్. దానికి ఫ్యాక్టర్స్ కనుక్కున్నాను. ద ఫ్యాక్టర్స్ ఆర్ డిఫరెంట్ అండ్ రియల్ కాబట్టి ఇది మన ప్రిన్సిపల్. ఇందులో నేను సబ్స్టిట్యూట్ చేశాను. x ఈక్వల్ టు m1 ఈక్వల్ టు -1, m2 ఈక్వల్ టు
-3. తర్వాత కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయిందండి. పర్టికులర్ ఇంటిగ్రల్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? FD ఆఫ్ y ఈక్వల్ టు Q ఆఫ్ x అని రాసి అప్పుడు జనరల్ ఫామ్ ఏంటిది? పర్టికులర్ ఇంటిగ్రల్కి 1/f ఆఫ్ d ఇంటూ Q ఆఫ్ x. 1 ఇది మన f ఆఫ్ d, ఇది ఇచ్చినటువంటి ఫంక్షన్. ఇచ్చినటువంటి ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ అయితే నేను రూల్ ఏమని చెప్పాను? d ఈజ్ ఈక్వల్ టు a సబ్స్టిట్యూట్ చేయాలి. a అంటే ఎంత? 2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. 2 square 4 into 2 3. Now I'll get 1/15 into 2x. Therefore the general solution is yc plus yp. రెండింటి కాంబినేషనే మన జనరల్ సొల్యూషన్. ఓకేనా? దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మెథడ్ మీద ఆల్మోస్ట్ 10 to 15 ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.